భూమిని సూర్యుడి హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి ఓజోన్ పొర రక్షిస్తుందని మీకు తెలిసే ఉంటుంది. కానీ దానిని నాశనం చేసే సామర్థ్యం కూడా మనుషులకే ఉందని మీకు తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం మనమే ఓజోన్ పొరలో అనేక రంధ్రాలను సృష్టించాము. అది ఎలా జరిగింది? తర్వాత దాన్నాపడానికి మనమేం చేశాం? అనేది తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఓజోన్ అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుంది? అనే విషయాన్ని తెలుసుకోవాలి. మనకు ఇప్పటికే గాలిలో ఆక్సిజన్ O2 అణువులు ఉన్నాయని తెలుసు. అవే మనం శ్వాసించే ఆక్సిజన్ అణువులు. వాతావరణంలో చాలా ఎత్తులో ఉన్న ఆక్సిజన్ అణువులు సూర్యకాంతిని, ముఖ్యంగా అధిక శక్తిగల కిరణాలను స్వీకరిస్తాయి. ఆ అధిక శక్తిగల కిరణాలు ఆక్సిజన్ అణువులను విడగొట్టి దానిని ఒక్కో ఆక్సిజన్ పరమాణువుగా మార్చేస్తాయి. ఆ ఒక్కో ఆక్సిజన్ పరమాణువు చాలా చురుకుగా ఉంటుంది. అందువల్ల అవి మళ్ళీ కలిసి O2గా మారతాయి. ఇది ఒక రివర్సిబుల్ రసాయన చర్య. అయితే కొన్నిసార్లు ఆ ఒక్క ఆక్సిజన్ పరమాణువు మరో O2 ఆక్సిజన్ అణువుతో కలిసి O3ను ఏర్పరుస్తుంది. నిజానికి అదే ఓజోన్. ఈ O3 అణువులు వాతావరణంలో ఎత్తులో ఒక పొరలా ఏర్పడి సూర్యుడి హానికరమైన అతి నీలలోహిత కిరణాలు UV కిరణాల నుంచి మనల్ని రక్షిస్తాయి. అయితే మనం ఈ ఓజోన్ అణువులను ఎలా నాశనం చేయడం ప్రారంభించాం? మానవ నాగరికత, సాంకేతిక అభివృద్ధి చెందడంతో మనం అనేక పరికరాలు తయారు చేయడం ప్రారంభించాం. ఆ పరికరాల వల్ల వాతావరణంలోని హానికరమైన వాయువులు విడుదలయ్యాయి. వాటిలో ఒక ముఖ్యమైన హానికర వాయువు CFC. CFC అంటే క్లోరోఫ్లోరోకార్బన్. ఈ వాయువు ప్రధానంగా రిఫ్రిజిరేటర్లు మరియు అగ్నిమాపక పరికరాల నుంచి విడుదలయ్యేది. ఇవి నేరుగా వాతావరణంలోకి చేరి ఓజోన్ పొరను దెబ్బతీయడం ప్రారంభించాయి. ఈ CFC అణువుల్లో క్లోరిన్ ఉండడం వల్ల అవి ఓజోన్ను నాశనం చేస్తాయి. CFC అణువులు వాతావరణంలోకి పైకి చేరిన తర్వాత ఆక్సిజన్ అణువుల మాదిరిగానే వాటిపై కూడా సూర్యకాంతి పడుతుంది. ఆ సూర్యకాంతి CFC అణువులను విచ్ఛిన్నం చేస్తుంది. సూర్యకాంతి CFC అణువును విచ్ఛిన్నం చేసినప్పుడు దాని నుంచి క్లోరిన్ పరమాణువు విడుదలవుతుంది. ఈ ఒక్క క్లోరిన్ పరమాణువే చాలా ప్రమాదకరం. క్లోరిన్ పరమాణువు చాలా చురుకుగా ఉంటుంది. అది ఓజోన్ అణువుతో ప్రతిచర్య చేసి దానిని మళ్ళీ O2 ఆక్సిజన్ మరియు O ఆక్సిజన్ పరమాణువుగా విడగొడుతుంది. క్లోరిన్ను అంత ప్రమాదకరంగా చేసేదేమిటంటే ఒకసారి ఓజోన్ను విచ్ఛిన్నం చేసిన తర్వాత అది అక్కడే ఆగిపోదు. ఆ ప్రతిచర్య తర్వాత క్లోరిన్ మళ్ళీ స్వేచ్ఛగా బయటకు వచ్చి ఇంకో O3 అణువును కూడా నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే ఒక్క క్లోరిన్ పరమాణువు అనేక O3 అణువులను నాశనం చేయగలదు. అందుకే మనం ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు మరియు CFCలను విడుదల చేసే ఇతర పరికరాలను ఉపయోగిస్తే వాతావరణంలోకి భారీ మొత్తంలో CFCలు చేరుతాయి. అలా ఎక్కువ CFCలు వాతావరణంలోకి చేరితే ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడడానికి ఎక్కువ సమయం పట్టదు. నిజంగానే అదే జరిగింది. మరి దాన్ని మనం ఎలా ఆపగలిగాం? అదెలాగో ఇప్పుడు చూద్దాం. మనం CFC వాడకాన్ని పూర్తిగా నిషేధించాం. అలాగే ఇకపై తయారు చేసే ఏ పరికరమైనా CFC రహితంగా ఉండేలా నిబంధనలు అమలు చేశాం. అందుకే నేడు రిఫ్రిజిరేటర్లు మరియు మనం ఉపయోగించే ఇతర పరికరాలన్నీ CFC లేకుండా తయారు చేయబడుతున్నాయి. దీనివల్ల వాతావరణంలోకి విడుదలయ్యే CFC పరిమాణం చాలా వరకు తగ్గిపోయింది. అందువల్లే మనం ఓజోన్ పొరను కాపాడగలిగాం.